ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం గడువు పొడిగించింది. పెండింగ్ భూ సమస్యలు మిగిలిపోవడంతో మరో వారం రోజులు గడువు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. తహసీల్దార్ కార్యాలయాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి భూ సమస్యని పరిష్కరిస్తున్నారు రెవెన్యూ అధికారులు. గత సర్కార్పై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యుంటే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేవారని అన్నారు. ధరణి స్పెషల్ డ్రైవ్ గడువును సర్కార్ పొడిగించింది. మార్చి 17 వరకు దరఖాస్తుల పరిశీలనకు అవకాశం ఇచ్చింది. వారం రోజుల స్పెషల్ డ్రైవ్ లో లక్షల దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించారు అధికారులు. తహసీల్దార్ కార్యాలయంలో స్పెషల్ డ్రైవ్ పెట్టి భూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. పెండింగ్ భూ సమస్యలు మిగిలిపోవడంతో మరో వారం రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావుకు నిషేధిత జాబితాలో ఉన్న భూమిని ఎట్లా పట్టా చేశారని ప్రశ్నించారు ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి. ఊరి భూములన్నీ నిషేధిత జాబితాలో ఉంటే వీళ్ల భూములకే పట్టాలున్నాయన్నారు. ధరణి కమిటీ లోపాలపై సీఎస్ కు అనేక వినతి పత్రాలు ఇచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు కోదండరెడ్డి. మొత్తం రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను అడ్మినిస్ట్రేషన్ ను అస్తవ్యస్తం చేయడమే కాకుండా సామాన్య రైతుకు కూడా తరతరాలుగా భూమి హక్కు కలిగి ఉండి భూమి నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న వాళ్ళకందరికీ కూడా 2017 తర్వాత భూమి హక్కులు కోల్పోయింది. కేసీఆర్ సీఎం అయ్యుంటే రాష్ట్రాన్ని సీమాంధ్రకు తాకట్టు పెట్టేవారని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలతో తెలంగాణ పరువు పోయిందన్నారు. జగిత్యాల బీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి, ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. కృష్ణా నదీ జలాల కేటాయింపులపై ఆంధ్రాతో యుద్ధానికి సిద్ధమన్నారు జీవన్ రెడ్డి. నదీ జలాలు సాధించుకోవడానికి ఒక చెప్పంటున్నా ఆ ప్రాణైతే నదీ జలాలైతే తుమ్మడి నిర్మాణం చేసి ఎల్లపల్లి వరకు నీటి తరలింపు చేసే విధంగా కృష్ణా నదీ జలాల హక్కును కూడా సాధించుకోవడానికి కొరకు అవసరం వస్తే సీమాంధ్రతోనే కాదు కేంద్రాన్ని కూడా ఒప్పించే విధంగా ఉద్యమించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు. 6 గ్యారంటీలు అమలు అవుతుండటంపై బీఆర్ఎస్ ఓర్చుకోలేకపోతుందన్నారు. తెలంగాణ ఉద్యమ ముసుగులో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఈ ప్రజా ప్రభుత్వంలో మేమిచ్చిన హామీలన్నీ కూడా దశల వారీగా అమలవుతున్న తరుణంలో ఇవన్నీ చూసి కూడా ఓర్చుకోలేక మరి కేటీఆర్ గారికి మతి భ్రమించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద పనికిరాని ఆరోపణలు చేస్తున్న తరుణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ఉద్యమం ముసుగులో ఆనాడు మీరు అనేక కళ్ళబొల్లి హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా మీరు నెరవేర్చిన దౌర్భాగ్య పరిస్థితుల్లో లేరు. మీరు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదన్నారు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్. కేటీఆర్ 10 ఏళ్లలో రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు అనిల్ కుమార్ యాదవ్. మా నాయకుడిని పట్టుకొని విమర్శిస్తున్నావు, మేనేజ్మెంట్ కోట అది కోట ఈ కోట అంటున్నావు. మా నాయకుడితో నువ్వు పోల్చుకునే అసలు వ్యక్తివేనా? నువ్వు మేనేజ్మెంట్ కోటలు వచ్చినావు. మా నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల గురించి మాట్లాడతాడు, ప్రజల న్యాయం గురించి మాట్లాడుతున్న విషయం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి కేటీఆర్ నువ్వు ఏదైతే మతి శ్రమించి మాట్లాడుతున్నావో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అయితే కరెక్ట్ సూట్ అవుతుంది నీకు. నువ్వు ఇలాగే మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడున్నా కూడా నిన్ను తీసుకెళ్లి ఎర్రగడ్డలో అడ్మిషన్ ఇప్పించే బాధ్యత కూడా అనిల్ కుమార్ యాదవ్ తీసుకుంటాడనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. త్వరలో స్వయం సహకార మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం.